ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భూ కబ్జాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. రాజం మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చింపేట గ్రామంలో శ్మశాన వాటికపై అయితే భూమిపై అక్రమాల ఆరోపణలతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బుచ్చింపేట గ్రామంలో శ్మశాన వాటికగా ఉపయోగంలో ఉన్న సర్వే నంబర్ 70/2లోని 2 ఎకరాల 70 సెంట్ల భూమిని కొంతమంది అక్రమార్కులు రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకానికి శ్మశాన వాటికిని కబ్జా చేస్తున్న మా గ్రామ శ్మశాన వాటికిని కబ్జా చేస్తున్న మా గ్రామ శ్మశాన వాటికిని కబ్జా చేస్తున్న మా గ్రామ శ్మశాన వాటికిని. అయితే గతంలోనూ కొంతమంది రెవెన్యూ అధికారుల సపోర్టుతో శ్మశాన వాటిక భూమిని అమ్మే ప్రయత్నం జరిగిందని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు గ్రామస్తులంతా ఏకమై అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో అక్రమ అమ్మకాలు నిలిచాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా మళ్లీ అదే పాత వ్యవహారం తెరపైకి వచ్చిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిని తక్షణమే గ్రామమైతే కంఠం భూమిగా రికార్డులో నమోదు చేసి శ్మశాన వాటికకు పూర్తి రక్షణ కల్పించాలని అధికారులనైతే గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పై అధికారులకి ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ సర్వే నెంబర్ ఉందో దానికి డిజిటల్ సైన్ కూడా తీసడం జరిగింది. గతంలో ఇచ్చిన ఏదైతే పై అధికారులు గతంలో ఇచ్చిన అర్జీలు ఉన్నాయో వాటిపై సమగ్ర వివరణ చేసి వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇప్పుడైనా మరలా ఏదైనా దరఖాస్తు ఇస్తే దానిపై తగు విచారణ చేసుకొని నా ఉన్నతాధికారులకి ఆ నివేదిక అందిస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. సంస్థలందరూ కూడా పై అధికారులకి ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ సర్వే నెంబర్ ఉందో రాజాం నగర పంచాయతీలో మా వాటర్ బోల్డ్ పెద్ద వాటర్ 2000 గడప ఉంది. మా వాటర్లో కులాలు ఎన్నో ఉన్నాయి, 10 కులాలు ఉన్నాయి. యాదలు, సాకలు, కొండలు, మాలలు, రిగ్జులు అన్నీ ఉన్నాయి. వీటికన్నిటి శ్మశాన భూమి మా తరాకాంచి మా ఊరు పుట్టిన కాంచి ఓడుతాను ఇది. ఇప్పుడు కవులు అభ్యాసం ఏదో గత సంవత్సరంలో ఆనంద్ ఈవో చేసి పిచ్చి సూర్యరావు తెచ్చాడు. అతను మా వెళ్ళి సపరేట్ ఆఫీస్కి లడ్డాము. అక్కడి నుంచి పలకొని మళ్ళీ ఈ రోజు కదుపుతాను. మరి ఆ లవ్లు కదిపినైతే మాకు తెలియకుండా ఉంది. మా వాళ్ళు వాడు మే చేయమని అధికారులు కలెక్టర్ కోరికి రెవెన్యూ అధికారికి అందరికీ అనేక నమస్కారాలతో చేస్తాము. మా ఊరు భూమి మా ఊరికి రాసి పట్టాల్లో పెట్టమని కోరుతాను. రాజాం నగర పంచాయతీలో మా వాటర్ బోల్డ్ పెద్ద వాటర్ మా గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. కనుక దీన్ని ఈ శ్మశాన వాటిక 70లో 2 ఎకరాల 73 సెంట్లని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెలలో సిద్ధంగా ఉన్నారు. కావున మా శ్మశాన వాటిక తిరిగి మా గ్రామ కంఠానికి ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దీనికోసం మా గ్రామస్తులందరం ఏకదాటిగా ప్రభుత్వం వారిని లెటర్ రాసి మళ్ళీ రెవెన్యూ ఆఫీస్కి ఇస్తున్నాం. కనుక మా శ్మశాన వాటిక తిరిగి మా గ్రామ కంఠానికి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అభ్యారిక ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వర్త. ప్రధానంగా ఉత్తరాంధ్రలో భూముల ధరలకి ఒక్కసారిగా రక్షణ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాదారులు రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూడా భూములను కబ్జా చేస్తూ రికార్డులు తారుమారు చేస్తూ పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయలు కూడా కొలగొడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరుసగా శ్రీకాకుళం జిల్లాతో పాటు అటుపక్క ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజాం సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంటూ కూడా ఇప్పటికే బీఆర్కే న్యూస్ కు వచ్చినటువంటి సమాచారం మేరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపై బీఆర్కే న్యూస్ ప్రతినిధులు ప్రత్యేకించి దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బుచ్చింపేట గ్రామంలో పెద్ద ఎత్తున కూడా శ్మశాన వాటికి సంబంధించినటువంటి భూములను కూడా కబ్జా చేసి క్రయ విక్రయాలు జరిపేందుకైతే మాత్రం భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారిగా కూడా బీఆర్కే న్యూస్ దృష్టికి రావడంతో
ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపై ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బుచ్చంపేట గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆందోళనకు బీఆర్కే న్యూస్ అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. రాజా మున్సిపాలిటీ పరిధిలో బుచ్చంపేట గ్రామంలో దాదాపుగా కూడా 2 ఎకరాల 70 సెంట్ల భూమి గత 100 ఏళ్లుగా కూడా శ్మశాన వాటికి కేటాయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎవరైనా మరణించినట్లయితే మాత్రం అదే శ్మశాన వాటికి తీసుకెళ్లి కాలకృతి కర్మాలన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి భూమిని కొంతమంది అక్రమార్కులు రెవెన్యూ రికార్డులను పెద్ద ఎత్తున కూడా అధికారులు అండదండలతో ట్యాంపరింగ్ చేసి రికార్డులను పూర్తిగా తారుమారు చేసి రికార్డులను దిద్ది కూడా ఆ భూమిని వేరే వాళ్ళ పేరు మీదకి మార్చి దాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా కూడా ఈ ఘటనపై ప్రతిఘటించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వైసీపీ హయాంలోనే ఈ రికార్డులు ట్యాంపరింగ్ అంతా కూడా జరిగినట్టుగా కూడా గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా అటుపక్క రెవెన్యూ అధికారులు ఇటుపక్క రాజకీయ నాయకులు అయితే మాత్రం డ్రామాలు చేస్తూ అయితే తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుని అదే సర్వే నెంబర్ ఏదైతే 70లో 2 అనే సర్వే నెంబర్ ఉందో దాన్ని తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు మరోసారి ఆ భూమికి ధరలకి రెక్కలు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కబ్జాకోరులకి అండగా నిలుస్తూ మళ్ళీ కూడా ఈ 70లో 2 అనే సర్వే నెంబర్ ని రెడ్ మార్క్ చేసినటువంటి సర్వే నెంబర్ ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుకూలంగా మార్చడంతో మళ్ళీ కబ్జాకోరులు ఆ భూమిని వేరే వాళ్ళకి కట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా గ్రామస్తులకు బీఆర్కే న్యూస్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్కే న్యూస్ అండదండలతో ఈ రోజు బుచ్చంపేట గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. రెవెన్యూ అధికారుల పాత్రతోనే ఈ భూమిని కొంతమంది సూత్రధారులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టడానికి శ్మశాన వాటిని సైతం కబ్జా చేస్తున్నారని బీఆర్కే ముందు తమ గోడు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అంటే శ్మశాన వాటిని అమ్మడానికి ఆ ప్రాంతంలో కబ్జాకోరులు ఏ విధంగా అడ్డదోరలు తొక్కుతున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికి సంబంధించినటువంటి దాదాపుగా 2 ఎకరాల 70 సెంట్ల తాలూకు సంబంధించినటువంటి భూమిని పూర్తి స్థాయిలో గ్రామానికే అందించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపిస్తుంది. వర్ష శ్రావణ్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు అయితే జరుగుతున్నాయి అంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? అయితే ప్రధానంగా అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద ఎత్తున కూడా అప్పుడు ఉన్నటువంటి భూ కబ్జాదారుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు కూడా ముడుపులు తీసుకుని రికార్డులన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి తారుమారికి పాల్పడ్డారనే అంశం అయితే మాత్రం బీఆర్కే న్యూస్ నిఘాలో చాలా స్పష్టంగా వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. మన బీఆర్కే స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్ గా చూపిస్తాం. రికార్డులని ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేసిన రికార్డులని ఎవరి పేరు మీదకి వీళ్ళు చేయడం జరిగింది, ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారి ఉండి ఈ రికార్డులను ఈ విధంగా మార్చారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే గ్రామస్తులు కూడా గతంలో జరిగినటువంటి అన్ని అంశాలను కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ వేదికగా కూడా ప్రజలకి వివరించే విధంగా కూడా తమ గోడును కూడా విన్నమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారానే అధికార యంత్రాంగానికి కూడా కదిలించే పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే మాత్రం లక్షలాది రూపాయలు కొల్లగట్టి అక్రమార్కుల చేతిలో అవినీతికి పాల్పడినటువంటి సొమ్మును తీసుకుని రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ రెవెన్యూ అధికారులు అయితే మాత్రం లేకుండా వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో నూతనంగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను అడ్డుకొని తీరాలంటూ కూడా గ్రామస్తులు ఏకతాటిపై బీఆర్కే న్యూస్ వేదికగా కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నూతనంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూటమి పాలనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు కానీ దీని మీద పూర్తిస్థాయి విచారణ చేసి ఆ భూమి ఏదైతే కబ్జాకు గురయ్యి అమ్మే ప్రయత్నం చేస్తున్నారో అదంతా కూడా గ్రామకంఠంగా మార్చాలి, గ్రామానికి అది పూర్తి స్థాయిలో అందించాలి అని అయితే మాత్రం గ్రామస్తులు పెద్ద ఎత్తున కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశాన్ని అయితే మాత్రం ఉన్నతాధికారుల దృష్టికి కూడా బీఆర్కే న్యూస్ తీసుకెళ్లడం జరిగింది. అలాగే గ్రామస్తులకి అండగా ఉంటూ కలెక్టర్ కూడా మరోసారి ఫిర్యాదు చేసేందుకు కూడా బీఆర్కే న్యూస్ అయితే మాత్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ భూమిని కూడా అమ్మే ప్రయత్నం కూడా చేశారంటే కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి?
అయితే ప్రధానంగా అయితే మాత్రం ఆ భూమి దాదాపుగా కూడా 100 ఏళ్ల నుంచి కూడా ఏదైతే 70లో 2 సర్వే నెంబర్ ఉందో 1952 రికార్డుల ప్రకారం కూడా అది గ్రామానికే చెందినట్లుగా కూడా సర్వే రికార్డ్స్ కూడా చెప్తున్నప్పుడు కూడా ఆ సర్వే రికార్డ్స్ ను పక్కన పెట్టి ఆ రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రధానంగా అయితే మాత్రం ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు మీదకి ఆ భూమిని బదలాయించి చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. విచారణ చేసిన అనంతరం వాళ్ళపైన అయితే ప్రధానంగా చర్యలు తీసుకోవాలి. అయితే గ్రామానికి ఆనుకొని శ్మశాన వాటికి కేటాయించినటువంటి భూముల్ని సైతం రికార్డులు తారుమారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రధానంగా ఐడెంటిటీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ ఈ భూమికి సంబంధించినటువంటి అక్రమాలపై పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగినంత వరకు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతాయి. కాబట్టి ప్రధానంగా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులంతా కూడా విచారణ చేపట్టాలి. ఆ భూమిని గ్రామానికి దారాదత్తం చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవడం అనేది మాత్రం ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఒక్కసారిగా కూడా ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆ 2 ఎకరాల 70 సెంట్లు కూడా దాదాపుగా 6 కోట్ల రూపాయలు వాల్యూ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్రమార్కులు ఆ శ్మశాన వాటికపై అయితే మాత్రం కన్ను వేసినటువంటి సమాచారం అయితే మాత్రం ప్రస్తుతం అందుతుంది. వర్ష రైట్ శ్రావణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.